హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వీణా గోవర్ధన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వికారాబాద్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్ అయినటువంటి కోట్పల్లి రిజర్వాయర్కి వెళ్తున్నాం. సో ఇంతకంటే ముందే మేము పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత ఈ రిజర్వాయర్కి వెళ్తూ ఉన్నాం. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించి క్రియేట్ చేసి పోస్ట్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చెక్ చేయొచ్చు. సో టెంపుల్ నుంచి ఈ కోట్పల్లి రిజర్వాయర్కి చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది. సో మనం ఆన్ ది వేలో కూడా ఇలా చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి పార్కింగ్ ఫీ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసేసి మనం నడుస్తూ లోపలికి వెళ్ళాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా ఫుడ్ స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా సీ ఫుడ్, ఫిషెస్, వాటిలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి లైక్ వాట్ ఆర్ ద ఫేమస్ యాక్టివిటీస్ అంటే ఒకటి కాయాకింగ్ అండ్ బోటింగ్. సో కాయాకింగ్ అంటే లైక్ ఇట్ ఈస్ ఏ పాపులర్ యాక్టివిటీ వేర్ యూ కెన్ రెంట్ సింగిల్ ఆర్ డబుల్ సీట్ కయాక్స్. సో 30 minutes సింగిల్ సీటర్ రైడ్ విల్ బీ కాస్టింగ్ అరౌండ్ 200 అండ్ లైక్ డబుల్ సీటింగ్ కాస్ట్ అరౌండ్ 300. అండ్ వన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే లైక్ కాయాకింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ద చిల్డ్రన్ అండర్ 10 years of old అండ్ ద పీపుల్ ఓవర్ 80 kgs. అండ్ బోటింగ్ ఆల్సో అవైలబుల్ హియర్. సో ఎస్పెషల్గా మనకి రైనీ సీజన్ అలాంటప్పుడు బోటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ ప్రైజెస్ చూడొచ్చు. లైక్ కాయాకింగ్కి చాలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి కదా, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ చూసుకోండి ఇక్కడ. సో ఆల్రెడీ ఫీ పే చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళు రెడీగా ఉన్నారు కాయాకింగ్ అండ్ బోటింగ్ చేయడానికి. సో మేము వెళ్ళినప్పుడు చాలా క్యూ ఎక్కువ ఉండడం వల్ల మేము చేయలేదు, జస్ట్ అలా చూస్తూ ఈ సీనిక్ వ్యూస్ని ఎంజాయ్ చేసాము. సో కాయాకింగ్ అండ్ బోటింగ్ చేసిన తర్వాత అటు సైడ్ నుంచి మనం కొంచెం బ్యాక్ వస్తే మనకి ఈ వాటర్ అంతా ఒక సైడ్ ఇలా వాటర్ ఫాల్స్ లాగా ఇలా పడుతూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలామంది కూడా బోటింగ్ దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ కూడా సేమ్ అంతకంటే ఎక్కువ కూడా ఉన్నారు జనాలు. సో ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్లేస్ టు ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అండ్ మేము రిటర్న్లో వస్తూ ఉంటే మాకు మిడిల్లో ఈ చిన్న మధ్యలో రాళ్ళలాగా ఉండి వాటర్ వెళ్తూ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్పాట్ లాగా కనిపించింది. అందుకని మేము ఇక్కడ కాసేపు ఆగి ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని కాసేపు ఈ వీడియోని ఎంజాయ్ చేసి అలా ముందుకు వెళ్ళాము. సో మనకి లైక్ ఫుడ్కి సంబంధించి కూడా మనకి చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ ప్లేసెస్. సో మేము రిటర్న్లో వెళ్తూ ఉంటే మాకు ఒక రెస్టారెంట్ కనిపించింది, ఫ్లేవర్స్ ఆఫ్ అనంతగిరి రెస్టారెంట్ అని. సో ఇక్కడికి వెళ్ళి మేము వెజ్ని ఆర్డర్ చేసాము. సో ఫుడ్ కూడా లైక్ ఇట్స్ ఓకే. సో మేము ఇలా కోట్పల్లి రిజర్వాయర్ని అక్కడికి వెళ్ళి ఆ తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకున్నాక సో వన్ మోర్ బ్యూటిఫుల్ టెంపుల్ని విజిట్ చేశాము. ఆ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.